ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి. మనము గత కొన్ని సత్సంగాల ద్వారా మనము 16వ అధ్యాయాన్ని దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోజున ఇక్కడ కూడాను చాలా ప్రాక్టికల్‌గా మన సాధనలో జీవితంలో ఉపయోగపడేవి, సాధనలో ఉపయోగపడేవి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ రోజున ఆ సమ్మరీలో ఇంకా కొంచెము మోర్ డెప్త్‌లో లోతులుగా వెళ్ళి, మనం చేసే సాధనలో, మనం రోజు వ్యవహరించే తీరు, ఆ సాధనని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది, ఎలా దాన్ని మారుస్తూ ఉంటుంది, ఈ దైవాసుర సంపద్విభాగ యోగాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రాక్టికల్‌గా చూద్దాం ఈరోజు. మహానుభావులెందరో మనకి ఆదర్శంగా అవి చేసి చూపించారు. అవి మన జీవితానికి అన్వయించుకుంటూ పోతూ ఉంటే చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి మళ్ళా 16వ అధ్యాయాన్ని అసలెందుకు తెలుసుకోవాలి మనము? మనము ముముక్షువులుగా సాధన చతుష్టయాన్ని సాధన చేస్తూ, ముందుకు వెళ్తూ, మనల్ని మనము అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ, ఆ సాధన ప్రక్రియలో గాని, మనము గృహస్థుగా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటాము. అంటే ఆబ్లిగేషన్స్ లాగా కొన్ని చేసినప్పుడు, అయ్యో! నా సాధనకి నేను దూరం అయిపోతున్నాను అన్న భావన మనలో కలుగుతా ఉంటుంది. అలానే సన్యాసాశ్రమానికి వెళ్ళిన వాళ్ళు కూడాను, వాళ్ళు వాళ్ళ సాధనలో అయ్యో! నేను చేయలేకపోతున్నాను అని భావించినటువంటి సమయం ఉంటుందన్నమాట వాళ్ళ జీవితంలో. ఒక్కొక్కసారి నేను సరియైన దారిలో వెళ్తున్నానా లేదా అనే అనుమానం కూడా వచ్చి, వాళ్ళు డిప్రెషన్‌కి లోనవ్వటము, కొంత దారులు ఒక్కొక్కసారి వెంటనే మార్చుకోవటము, ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసేసి కొన్ని హర్డిల్స్ కలుగుతా ఉంటాయి. అడ్డంకులు కలుగుతా ఉంటాయన్నమాట మనకి. ఆ అడ్డంకుల్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనకి స్పిరిచ్యువల్ జీవితంలో మనకు కలిగే అడ్డంకులేంటంటే, ఇది నేను ఈ నాలెడ్జ్‌ని పొందుతున్నాను గురువుల ద్వారా గాని, శాస్త్రం ద్వారా గాని. నా జీవితంలో జరుగుతున్నవన్నీ నన్ను సరిగ్గా ఈ పాత్‌లో వెళ్ళనివ్వట్లేదా? నేను సరిగ్గా చేస్తున్నానా లేదా? ఒకవేళ నేను దీన్ని ఈ దారిలో ఎంత కాలం వెళ్ళగలను అనేటువంటి ఆలోచన మనలో కలుగుతా ఉంటుందన్నమాట. లేదా సాధన బాగా చేస్తున్నప్పుడు నేనెందుకని సమాధి స్థితికి వెళ్ళలేకపోతున్నాను? నేనెందుకని ఈ జ్ఞానంలో ఉండలేకపోతున్నాను? నాకెందుకని కోపం వస్తూ ఉంటుంది? లోభానికి లోనవుతున్నాను, క్రోధానికి లోనవుతున్నాను అనే భావనలు మనలో కలుగుతా ఉంటాయన్నమాట. అలానే ఈ రాంగ్ పాత్‌లో ఏమన్నా వెళ్తున్నానా? నేనేమన్నా మార్చుకోవాలా? అనే ఒక విశ్లేషణ కూడా జరుగుతుందన్నమాట. సో, దానికి ఈ 16వ అధ్యాయం మనకి ఉదాహరణ. ఇంకొకటేంటంటే, మన జీవితంలో మనకి తెలిసి కొన్ని పనుల ద్వారా మనము సాధనకు అడ్డుపడుతూ ఉంటాము. ఓకే. బాధలకి గాని, గృహస్థుగా సుఖాలకు గాని జరుగుతా ఉంటాయి మన జీవితంలో. కానీ తెలియకుండా కొన్ని కష్టాలను అనుభవిస్తాము. ఎటు నుంచి కష్టం వస్తుంది, లేకపోతే ఎటు నుంచి సుఖం వస్తుంది, సాధనలో కూడా ఎన్ని అడ్డంకులు తెలియకుండా వస్తూ ఉంటాయి మనకి. అవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎందుకు కలుగుతున్నాయి అనేది కూడా మనం పరిశీలిద్దాం ఈరోజు. ఈ అధ్యాయం నుంచి నేర్చుకుందామనమాట. సో, దీంట్లో మనకి ఈ అధ్యాయంలో టూకీగా మనం చెప్పుకుంటే, భగవానుడు దైవీ సంపద గురించి చెప్పారు. ఆసురీ సంపద గురించి చెప్పారు. తర్వాత ఈ ఈ రెండిటి సమన్వయంతో ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకొని, ఆ సమన్వయపరుచుకొని, మనము గురువుల్ని, శాస్త్రాన్ని చక్కగా ఉంచుకొని మనం ముందుకెలా వెళ్ళాలి అనే దాంతో ఆయన అధ్యాయాన్ని ముగిస్తారనమాట. ఇక్కడ మనం ఒక్కసారి ఈ దైవము,
దైవీ సంపద, ఆసురీ సంపద ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక ఆధారం మూలమైనటువంటి ఆధారంతో మనం ఈ సత్సంగాన్ని వినాలన్నమాట. ఎందుకు అని మనం అనుకుంటాము, నేను సత్వగుణంతో ఉంటే సరిపోతుంది. సత్వగుణంతో మంచి పనులు చేసుకుంటూ వెళ్తే ఐల్ బి ఫైన్ అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ 2 ఈక్వల్ ఇంపార్టెన్స్‌తో భగవానుడు చెప్తున్నాడు. అలానే ఈ ఈ సురులు అంటే దేవతలు వాళ్ళు అమరత్వాన్ని పొందాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి భగవానుడు అంటే, మీరు అసురులతో కలిసి పనిచేసి ఈ అమృతత్వాన్ని సాధించాలి అని చెప్పారు. కదా! అందుకనే వాళ్ళిద్దరూ కలిసి క్షీరసాగర మథనం చేయటం జరిగింది. ఆ క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మనం అనుకున్నాము. ఆ బేస్ ఏంటి? స్థితికారుడైనటువంటి విష్ణుమూర్తి. ఓకే. ఆ కూర్మావతారంలో ఆయన బేస్‌గా ఉండాలి. ఆ బేస్ ఎలా ఉండాలి అంటే, మనకి ఆ అంగాలని, అన్ని అంగాలని లోపలికి ఇముడ్చుకొని, ఒక సాధన చతుష్టయ సంపత్తితో ఓకే. శమదమాది షట్‌సంపత్తి, ముముక్షత్వం వీటన్నిటిని కలగబోసుకున్నటువంటి అవతారం ఏదైతే ఉందో, ఆ కూర్మావతారంతో బేస్ పెట్టుకోవాలి మనం. అంటే మనలోని విష్ణువుని ఆ కూర్మ రూపంలో బేస్‌లోకి తెచ్చుకోవాలి. అందుకనే మనకు చెప్పారు. ఆ 6 అంగాల్ని ఇన్‌సైడ్ తీసుకొని హార్డ్ షెల్‌తో మనం ఉంటే, మన పైనున్నటువంటి ఈ సంసారం అనే పర్వతాన్ని మనం మదనం చేస్తున్నప్పుడు, ఈ దైవ, ఆసుర సంపత్తితో రెండింటిని ఏ దాన్ని కూడాను డిఫరెంట్‌గా చూడకూడదు. రెండింటిని ఈక్వల్‌గా చూస్తూ, రెండిటిని సరిసమానంగా చూస్తూ, మనము ఈ సాధనని చేయాలన్నమాట. సో, అలా చేసినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది తెలుసుకుందాం. ఓకే. అందుకనేంటి దేన్ని హేట్ చేయక్కర్లేదు. అయ్యో! ఈ అన్యాయం జరిగిపోతుంది జీవితంలో. ఈ అట్రాసిటీస్ అన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో అని మనము ఎప్పుడు కూడాను దిగులు చెందకుండా ఈ సుర సంపదని, అసుర సంపదని రెండింటిని పట్టుకొని మనము సాగరమథనం చేసి అంతర్ముఖులమయ్యి సముద్ర గర్భంలో నుంచి మనం ధనేశ్వరులం అవ్వాలి అని చెప్పేసి ఇందాక శ్లోకంలో విష్ణు సహస్రనామ శ్లోకంలో చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఒక్కసారి మళ్ళా టూకీగా మనం ఇవన్నీ బాగా చెప్పుకున్నాము. దైవీ గుణాలొచ్చేటప్పటికి మొట్టమొదటగా ఆయన అభయం చెప్పారు. ఆ అభయం వచ్చేటప్పటికేంటంటే ముందు ఫియర్‌లెస్‌నెస్ ఉండాలి. నువ్వు డిటర్మినేషన్ చేసుకున్న తర్వాత నో మ్యాటర్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ దిస్ పాత్. నిర్భయంగా ముందుకు వెళ్ళాలి. పక్కనున్న వాళ్ళు క్రిటిసైజ్ చేసినా గానీ, వాళ్ళు ఎంత నిన్ను ఇబ్బంది పెట్టినా గానీ, ఫియర్‌లెస్‌గా నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలనమాట. తర్వాత దానికి ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గాబట్టి టూకీగా చెప్పుకుందాం. సత్వ సంశుద్ధి అన్నారు. ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ అది చెప్పుకున్నాము. మనం జ్ఞాన యోగంలో మనం తెలుసుకుంటున్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు బేస్‌గా మర్చిపోకూడదనమాట. ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఎలానో చూద్దాం తర్వాత మళ్ళా. ఇంతకుముందు చెప్పుకున్న దానికన్నా ఇంకా ఎక్స్‌ట్రా చెప్పుకుందాం. తర్వాత దానము, దమము, ఓకే. యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, ఓకే. సత్యము, అక్రోధము, త్యాగము, క్షాంతి, అపైశునం, భూతేషు, దయ, అలోలుప్త్వము, మార్దవము, అచపలం. ఇట్లా మనం 20 క్వాలిటీస్‌ని ఆయన 26 క్వాలిటీస్ చెప్పారు. తేజ, క్షమ, ధృతి, శౌచం, అద్రోహ, నాతిమానిత అని జెప్పేసి చెప్పారు. సో, ఇవన్నీ మనం ఒకసారి చదువుకుని, అవన్నీ గుర్తుపెట్టుకుంటూ, ఈ రోజున ఏం చేద్దామంటే, ఈ దైవీ క్వాలిటీస్‌ని, అసురీ క్వాలిటీస్‌ని ఎలా మనము ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనము ఈ సుర క్వాలిటీల్లో మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. కొన్ని స్వాధ్యాయం చేస్తూ ఉంటాము. జ్ఞానం గురించి తెలుసుకొని వాటిల్లో ఉండాలనుకుంటూ ఉంటాము. తపస్సు చేస్తూ ఉంటాము. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాము. ఇవన్నీ చేస్తాము. కానీ ఎందుకు మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే, మొట్టమొదటిగా సరైనటువంటి బేస్ ఉండదు మనకి. ఆ నమ్మకం ఉండాలి. ఓకే. ఆ నమ్మకాన్ని దృఢం చేయటానికే మనకి శ్రద్ధాత్రయ విభాగ యోగంగా 17 అధ్యాయంలో ఆయన దృఢం జేస్తారు మనకి. ఓకే.
ఈ జన్మలోనే నాకు మోక్షం వస్తుంది, రావాలి అనేట అంశాన్ని దృఢం చేస్తారు 17 అధ్యాయంలో మనకి. దానికొచ్చేటువంటి అడ్డంకులు అవన్నీ 17 అధ్యాయంలో చెప్తారు మనకి. ఇక్కడ ఈ సమ్మరీగా చూస్తే ఇక్కడ మనకి ఈ దైవీ సంపద నేను కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలంటే మనలో ఒక రకమైనటువంటి చిత్తశుద్ధి ఏర్పడతా ఉంటుంది. చిత్తశుద్ధి ఏర్పడుతూ కూడాను కొన్నిసార్లు మనము మన ఫ్యామిలీ దగ్గర గాని, ఫ్రెండ్స్ దగ్గర గాని, ఎక్కడైనా గాని మనకిష్టం లేనివి మాట్లాడాల్సొస్తుంది. ఎందుకంటే ఆ సత్వ సంశుద్ధి దైవీ సంపదని పెంచుకుంటూ ఉన్నా గాని, కొన్ని చోట్ల మనము సిట్యుయేషన్‌ని బట్టి మాట్లాడాల్సొస్తా ఉంటుంది. ఆ మాట్లాడాల్సొచ్చినప్పుడేంటంటే, మనము ఒక కూర్మావతారంలో ఒక బేస్ ఆ అంగాలను లోపలికి పెట్టుకొని ఉన్న బేస్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా, ఆ బేస్‌ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే, నీకు నువ్వుగా ఒక సీక్రెట్ కోడ్‌ని పెట్టుకోవాలి. ఆ సీక్రెట్ కోడ్ ఏంటంటే, నీకు పరమాత్మ తత్వం నీ మనసులో ఎల్లప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇలా చిన్ముద్ర గాని, నువ్వు మాట్లాడేటప్పుడు ఒక చిన్ముద్ర పెట్టుకున్నా గాని, ఓకే. లేదా నీకొచ్చే ఒక కొండ గుర్తు ఒకటి నీకు గుర్తుండేట్టనమాట. నీ శరీరంలో మీద కొంతమంది రుద్రాక్షలు వేసుకుంటారు. కొంతమంది సన్యాసులు త్రిదండాన్ని పట్టుకుంటారు. ఇట్లా నీకు ఏది వర్కౌట్ అయితే అది ఒక గుర్తుని పెట్టుకుంటే ఏంటంటే, నువ్వు మాట్లాడేటప్పుడు ఎక్కడ అతిగా మాట్లాడకుండా, ఆ సురతత్వాన్ని వదులుకోకుండా నువ్వు అసురతత్వంలోకి వెళ్ళకుండా ఉంటావన్నమాట. ఇక్కడేమో ఈ ఈ వేరే అసురుల్లాగా ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు దాన్ని మదనం జేస్తూ ఉంటే, నువ్వు సురతత్వంతో మదనం జేస్తావన్నమాట. దాన్ని వదిలేయటం ముఖ్యం కాదక్కడ. నీ సురతత్వాన్ని అట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడాను సాగరమథనం చేస్తూ ఉండాలి. ఎక్కడో ముక్కు మూసుకొని కొండల్లోనో, గుహల్లోనో లేతే మన మెడిటేషన్‌లోనో కూర్చున్నంత మాత్రాన మనం అడ్వాన్స్ అవ్వం. ఓకే. అది మొట్టమొదటిగా ఉపయోగపడుతుంది మనకి. కానీ మనము ఈ సిట్యుయేషన్స్‌లో కూడా మనం సాధన చెయ్యాలనమాట. అవి వేస్ట్ కాకుండా చూసుకోవాలి. దానికి ఎవరికి ఏది కొండ గుర్తు పడితే అది వర్కౌట్ అవుతుందనమాట. ఓకే. సో, అది మనం గుర్తుపెట్టుకొని మీకేది వర్కౌట్ అయితే అది పెట్టుకోవాలి. తర్వాత అది చేస్తూ చిత్త సంశుద్ధి వచ్చినప్పుడు ప్రతి మాటలో, ప్రతి చోట ఒక వివేకాన్ని మనం అప్లై చేయాలి అక్కడ. అంటే మనకున్నటువంటి దైవీ సంపద, మనం నేర్చుకున్నటువంటి దైవీ సంపద వివేకంతో వాటిని అప్లై చేయాలి. ఒక డిప్లొమసీతో అప్లై చేయాలి. ఎందుకు అంటే నేను, నేను ఇలానే ఉంటాను అని మొండిగా ఉండకూడదు. ఎందుకంటే మన సాధనలో ఉన్నప్పుడు మన మీదకి అటెన్షన్ తెచ్చుకోకూడదు మనం. ఓకే. ఇప్పుడు అసురులు వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి. అంతేగాని సురులుని అటాక్ చేయటం గాని అట్లా చేయకూడదనమాట. అట్లా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు పని చేసుకుంటా ఉంటే నీ పని సటిల్‌గా నువ్వు లాగుతూ ఉండటమే అన్నమాట అది. ఓకే. అలా చేస్తూ ఉండాలి అంటే మనకి అక్కడ ఏమవుతుంది అంటే 3 లెవెల్స్‌లో మనం దాన్ని వర్క్ చేయాలి. ఆ 3 లెవెల్స్ నేను తర్వాత చెప్తాను. రాబోయే ఒక 5 మినిట్స్‌లో, 2 మినిట్స్‌లో వస్తుందది. ఆ వైరాగ్యాన్ని పెంపొందించుకోవటానికి, ఆ సాధన చేస్తానికి అప్పుడు అది ఉపయోగపడుతుందనమాట. అప్పుడు ఏంటంటే, మనం ఉపనిషత్తు యొక్క నాలెడ్జ్‌ని మనము ఈ సాగర మథనంలో ఇంకా డెప్త్‌లో నేర్చుకుంటామనమాట. ఎందుకంటే, ఈ అసుర తత్వాలన్నీ నిన్ను పుల్ చేస్తున్నప్పుడు, ఆ సురతత్వంతో మనం ఉన్నప్పుడు ఆ సాగర మథనం జరుగుతూ ఉంటే, అది ఉపనిషత్తులు పైపైన అర్థం కాకుండా లోతుగా అర్థమవుతాయి మనకి. ఓకే. సో, ఇప్పుడు మనల్ని గురువుల దగ్గరికెళ్ళినప్పుడు కూడాను, ఏ గురువుల యొక్క ఆటోబయోగ్రఫీలు కానీ, ఏది చదివినా గాని మనం వాళ్ళ జీవితంలో చాలా కష్టపడుంటారు. చాలా సాధన జేశారు వాళ్ళు. చాలా మథనం చేయటం జరిగింది. వాళ్ళ గురువులు వాళ్ళని ఊరికనే వదలరనమాట. ఈ మథనం చేపిస్తారు వాళ్ళ చేత. వాళ్ళని తిడతారు. వాళ్ళని కష్టపెడతారు. ఓకే. ఒక చిన్న ఉదాహరణ చెప్తే మనకు గుర్తుంటుంది. ఏంటంటే
ఒకసారి చిన్మయానంద గారు ఆయనకు తపోవన్ మహారాజ్ గారి దగ్గరికి శివానంద గారు పంపిస్తారు. పంపిస్తే ఆయనంతా నడుచుకుంటూ వెళ్ళి, ఆ హిమాలయాల్లో వెళ్ళి ఆ గురువుగారిని కలుస్తాడు. గురువుగారేమో "నువ్వెవరివి అసలకి? నిన్నెందుకు కలవాలి నేను" అని చెప్పేసేసి అనంటే, "ఇట్లా శివానంద గారు పంపించారు" అంటే, "నువ్వేమన్నా లెటర్ తెచ్చావా? ఏమన్నా తెచ్చావా?" అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆయన మళ్ళా అంత నడుచుకుంటూ వెళ్ళి, మళ్ళా పేపర్ రాయించుకొని తీసుకొనొస్తారనమాట. అట్లా 2 సార్లు పంపిస్తారాయన్ని వెనక్కి, ముందుకి. వచ్చిన తర్వాత కూడాను ఆయన వెంటనే నేర్పించరనమాట. సో, అలానే మనం ప్రతి ఒక్క గురువు జీవితంలో, పెద్దవాళ్ళ గురువు జీవితంలో, వాళ్ళ సాధన ప్రక్రియలో ఎలా జరిగింది అని చూస్తే అది కనిపిస్తూ ఉంటుందనమాట మనకి. సో, మనం అంత కష్టపడకపోయినా గానీ, ఆ కష్టం అనేది ఒకటుంటుంది. ప్రతి ఒక్కళ్ళము అంత కష్టపడాల్సిన పని లేదు. ఓకే. కానీ ఇదంతా అవసరం లేదు అని తెలుసుకుంటే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఉండి, ఆ అంత పడకుండానే ముందు మన సాధనలోనే ఆ కష్టాన్ని ఇముడ్చుకోవచ్చనమాట మనం. అట్లా ఇముడ్చుకున్నప్పుడేంటంటే, అదంతా పడాల్సిన పనుండదనమాట. మనకు మనము ఇంపోజ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు శివానంద్ గారు ఒకటి చెప్తారనమాట. ఏంటంటే, స్వామి శివానంద ఋషికేశి. ఆయన స్పిరిచ్యువల్ డైరీ అని రాస్తారాయన. రాపిస్తారు వాళ్ళ శిష్యుల చేత. ఒక్కొక్కసారి మనము తెలియకుండా అబద్ధం ఆడతాము. తెలియకుండా ఒక అసుర గుణంతో వ్యవహరిస్తాము. అది అందరికి తెలియకపోవచ్చు. కానీ మనకు తెలుస్తుందది. అయ్యో! నేను ఆ క్రోధాన్ని మానసికంగా అనుభవించాను అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయనకాయన ఎక్స్‌ట్రా సేవ జేసేవాళ్ళు. ఆ డిస్పెన్సరీ ఒకటుండేది. లెప్రసీ పేషెంట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎక్స్‌ట్రా సేవ జేసేవాళ్ళు. అది ఎవరికీ తెలియక్కర్లేదు. నీకు నువ్వు ఇంపోజ్ చేసుకొని ఒక సేవా కార్యక్రమం ఇప్పుడు సపోజ్ ఒక గుడికెళ్తాము. గుడికెళ్ళిన రోజు ఆ రోజు ఎక్స్‌ట్రాగా అక్కడ ఏదో ఒకటి మనం చేయగలిగిన పని చేస్తూ, ఆ మనస్సుని ఒక శక్తితో నింపుతామనమాట. అలా ఆయన కొన్ని చెప్పారనమాట. సో, ఇప్పుడు అవన్నీ చేసుకుంటూ మనం శ్రవణము, మననము, నిదిధ్యాస. ఈ శ్రవణము, మననం, నిదిధ్యాస వచ్చేటప్పటికేంటంటే, కేవలము శాస్త్రం చదువుకొని, శాస్త్రము శ్రవణం చేసి, మననం చేసి, నిదిధ్యాస చేయటం కాదనమాట. ఇక్కడేంటంటే, నాలో దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, ఈ క్షీరసాగర మదనం జరుగుతూ ఉన్నప్పుడు, ఏ క్వాలిటీస్ ఎక్కడ డామినేట్ అవుతున్నాయి. ఇప్పుడు క్రోధం అసుర గుణం అయితే, అక్రోధము సురగుణము. ఈటి నుంచి వెళ్ళే దారిలో క్రోధం నుంచి అక్రోధంకి వెళ్ళే దారిలో రకరకాల స్టెప్స్ ఉంటాయి మనకి. ఆ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆహ్, లేదా కొంతమంది విషయంలో వాళ్ళు ఎంత చేసినా మనం అక్రోధంగానే ఉంటాం. కొంతమంది కొంచెం చేసినా గాని అక్రోధం అనేది రాదు మనకి. క్రోధంలోనే ఉండిపోతాం. వాళ్ళంటే వీళ్ళెప్పుడు ఇంతే అని చెప్పి కోపమొస్తూ ఉంటుంది మనకి. ఆ భావనల్ని అర్థం చేసుకోవటమే మననం చేసుకొని నిధిధ్యాస చేయటం అన్నమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్‌ని లోపలికి వెళ్ళి 3 లెవెల్స్‌లో అన్నమాట. అంటే ఏంటి? ఇక్కడ ఈ ఆసురి క్వాలిటీస్ ఎలా వర్కౌట్ అవుతాయంటే ఇక్కడ చూస్తే మనం దంభము, దర్పము. ఓకే. అభిమానము. ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం గదా! ఇవన్నీ ఈగో లెవెల్‌లో వర్క్ చేస్తా ఉంటాయి. మన ఈగో లెవెల్‌లో వర్క్ చేస్తున్నవి అవన్నమాట. అంటే ఆ లెవెల్‌కి వెళ్లి శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేయాలన్నమాట. అక్రోధముల వైపుకి పయనించాలి అంటే మనం. తర్వాత మైండ్ లెవెల్‌లో వచ్చేటప్పటికి ఎక్స్‌ప్రెస్ చేస్తాం అన్నమాట. క్రోధము, పారుష్యము అన్నమాట. పరుషంగా మాట్లాడటము, క్రోధంతో ఉండటము, ఆల్ ది సెన్సెస్ నుంచి మనం ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం అది. తర్వాత ఇదంతా ఎందుకొస్తుంది అన్నప్పుడు నిధిధ్యాస చేస్తున్నప్పుడు ఆ ఇంటలెక్ట్ ద్వారా, బుద్ధి ద్వారా మనం దాన్ని గ్రహించి, ఆ నిధిధ్యాసలో అజ్ఞానాన్ని అనే ఆవరణని పోగొట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనము ఇందాక విష్ణు సహస్రనామంలో కూడా మనం చెప్పుకున్నామది. కదా! స్వపనః అనేది ఒక ఆవరణ అజ్ఞాన దోషం అన్నమాట అది. ఆ స్వప్నంలో ఉండకుండా ఓకే. స్వప్నము అనేది మళ్ళా సుషుప్తి కూడా అన్నమాట అది. సుషుప్తిలో మనము అజ్ఞానంతో ఉంటాము.
స్వప్నంలోనేమన్నా మైండ్‌తో కలిపి అజ్ఞానంలో ఉంటామనమాట తెలియకుండా. ఓకే. సో, అట్లా ఈ దైవీ సంపద ఎందుకు? ఈ ఆసురీ సంపద ఎందుకు? మోక్షం వైపుకి వెళ్ళాలి. ఓకే. మనము హైయెస్ట్ హానర్ అంటే మెడల్‌కి ప్రిపేర్ అవుతున్నాము మనము అని, ఏదైనా గాని మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి అనే ముముక్షత్వం మనలో స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. అది అది పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని వెళ్తూ, ఈ క్షీరసాగర మథనాన్ని చేయాలి. కానీ ఇక్కడ ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు అడ్డు తగిలేవి వాటిని ఎలా పరిశీలించుకోవాలి? ఇంతకుముందు చెప్పుకున్నవి మళ్ళా ఒకసారి చూద్దాం. ఇది వివేక చూడామణిలో మనకి శంకరాచార్యులు వారిచ్చిన సొల్యూషన్ అన్నమాట ఇది. మనం ఇందాక ఎలాగైతే ఒక చిన్ముద్ర పెట్టుకొని అది ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు మనకి. కానీ ఇవి 5 మనకు ఉపయోగపడతాయన్నమాట. ఈ ఈ యోగంలో ఉండటానికి, ఈ నిష్టలో ఉండటానికి ఈ 5 ఉపయోగపడతాయి. ఏంటవి? ఫస్ట్‌ది వాక్ నిరోధం అన్నమాట. అంటే నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. ఇక్కడ వాక్కు అంటే అన్ని ఇంద్రియాలన్నమాట. జ్ఞానేంద్రియాలన్నీ అన్నమాట. ఓకే. అన్నింటి ద్వారా ఎంతవరకు చూడాలో, ఎంతవరకు వినాలో, ఓకే. ఎంతవరకు మాట్లాడాలో అవి కూడాను మనం జాగ్రత్తగా పరిశీలించుకొని, ఇంతకుముందు మనం చెప్పుకున్నామది. వాక్ నిరోధం అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఎళ్ళగానే ఒక కన్వర్సేషను, ఒక కంపానియన్స్‌గా మనం ఉన్నప్పుడు ముందది గుర్తుపెట్టుకోవాలి. తర్వాతేంటంటే అపరిగ్రహ. ఓకే. నాన్ యాక్సెప్ట్ ఆఫ్ పొజిషన్స్. ఇదేంటి మెటీరియలిస్టిక్ పొజిషన్స్‌ని యాక్సెప్ట్ చేయటమే కాకుండాను, వాళ్ళు నెగెటివ్ మాట్లాడినా, పాజిటివ్ మాట్లాడినా, మనం చూసే దాంట్లో నెగెటివ్ కనిపించినా, పాజిటివ్ కనిపించినా దాన్ని గ్రహించకూడదు మనం. దాన్ని సాక్షిగా చూడాలి. ఓకే. అది ఎలా ఉండాలి అంటేనంట నిరాశ. అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌కి అతీతంగా ఉండాలి. ఇది మారితే బాగుండు. ఇది ఇలా ఉంటే బాగుండు. ఓకే. ఇది వీళ్ళకి ఇలా చేస్తే బావుండు అనే ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మనం ఆ కన్వర్సేషన్‌లో, ఆ సిట్యుయేషన్‌లో పాల్గొనాలి. అప్పుడేంటంటే మనం ఏమి చేయాలనిపించదు మనకి. అప్పుడేమవుతుంది నిరీహం అవుతామనమాట. నిరీహం అంటే ఏమవుతుంది ఫ్రీడమ్ ఫ్రమ్ యాక్టివిటీ, అటాచ్‌మెంటు, ప్లానింగు, ప్రొజెక్టింగు ఇవన్నీ పోతాయన్నమాట మనకి. ఎందుకంటే నిరాశ ఎక్స్‌పెక్టేషన్ లేనప్పుడు మనం ప్లానింగ్ ఉండదు. మనం ఇలా చెప్పాలని ఉండదు. యాక్టివిటీ చేయాలని ఉండదు. ఒక సాక్షి భావన బాగా అలవాటవుతది. ఆ సాక్షి భావన ఎప్పుడైతే అలవాటవుతుందో, అక్కడ ఏమవుతుంది ఏకాంతశీలత వస్తుంది. అందరిలో ఉన్నా గాని మనం ఏకాంతంగా ఉండగలుగుతాం. సో, వాక్ నిరోధము, అపరిగ్రహము, ఓకే. నిరాశ, నిరీహ, నిత్యము ఏకాంతశీలత. ఇక్కడున్నా గాని, ఎవరితో ఉన్నా గాని, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా గాని, ఈ 5ని గుర్తుపెట్టుకుంటే, ఇవి గేట్‌వేస్ అని చెప్తారు మనకి. ఈ అధ్యాయంలో త్రివిధం నరకం అని చెప్పేసేసి మనకి 3 నరకాలు, 3 ద్వారాలున్నాయి నరకానికి అని జెప్తారు. ఆ నరకాలని మనం అవాయిడ్ జేయటానికి శంకరాచార్యులు వారిచ్చిన సొల్యూషన్ అన్నమాట ఇది మనకి. ఓకే. ఆ నరకాల గురించి మనం తర్వాత చెప్పుకుందాం మళ్ళా. సో, ఇవి బాగా మనసులో నిలిచిపోవాలి మనకి. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ నిషిద్ధ కర్మల వైపుకి వెళ్ళకూడదు. ఎవరైతే మన సర్కిల్‌లో, మనం దారిలో వెళ్తున్నప్పుడు నిషిద్ధ కర్మలు చేసే వాళ్ళతో అసోసియేట్ అవ్వకుండా ఉండాలి. ఓకే. తర్వాత కార్యకారణాల్లో మనం ఆ రిడక్షన్ చేసుకోవాలి మనం. అంటే ఇది చేస్తే ఇది. క్విడ్ ప్రో లాగా ఇది చేస్తే అది. అంటే ఒక కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మకు తగ్గ ఫలితం గురించి ఆలోచిస్తూ అవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇది జరిగితే బావుండు, ఇట్లా ఉంటే బాగుండు అని. తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకవేళ తప్పటడుగు వేసినా గాని దాన్ని అనాలిసిస్ చేసుకొని ఆ ప్రాయశ్చిత్తం అనేది మానసికంగా ట్రైన్ చేసుకుంటామనమాట. ఒక తపస్సులాగా. తర్వాత నిత్య నైమిత్తిక కర్మల్ని చేస్తూ పోవాలి. ఎందుకంటే క్షీరసాగర మథనం జరగాలి. జరగకుండా అవాయిడ్ చేస్తే ఉపయోగం లేదనమాట. తర్వాత సన్యాసాశ్రమ కర్మల్లో ఎట్లా అంటే, మనం మానసికమైన సన్యాసం జేయాలి. ఒక గృహస్థుగా, ఒక వానప్రస్థుగా. మానసికమైనటువంటి కర్మలు వాటిని మానసికంగా వదలాలి. అంతేగాని ఫిజికల్‌గా వదలటం కాదనమాట. ఇదే తపోవన్ మహారాజ్ గారి జీవిత చరిత్ర గనుక చదివితే మనం, ఆయన మానసికంగా సన్యాసాన్ని ఎలా స్వీకరించాలి? ఆయన
జీవితంలో వాళ్ళ, వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూ, అన్నీ చేస్తూ కూడా సన్యాసిగా ఉన్నారాయన. అది ఎలా ఉండాలి అనేది ఆయన జీవిత చరిత్ర గాని చదివితే మనకర్థమైపోతుందనమాట. చాలా ఆయన బాగా ఈజీగా చూపిస్తారు మనకది. అవి గుర్తుపెట్టుకొని చేయొచ్చనమాట. సో, ఇక్కడ మనకి పాత్ ఏంటి అంటే ఎలోన్ టు ఎలోన్. ఓకే. బ్రహ్మం అంటే మనం చేసే ప్రతి పనిలో ఏకాంతశీలత ఉంటుంది. ఆ ఏకాంతశీలత నుంచే మనం అంతర్ముఖులం అవ్వగలుగుతామనమాట. ఊరికనే మెడిటేషన్‌లో కూర్చొని అంతర్ముఖం అవ్వటం కాదనమాట. ఆ క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు కూడా అంతర్ముఖత వస్తుంది మనకి. అదే నిజమైనటువంటి నిర్వికల్ప జర్నీ అన్నమాట మనం చేయగలిగింది. ఓకే. ఆ నిరాకారమైనటువంటి జర్నీ. అంటే ఒక నామాన్ని, రూపాన్ని మనం తీసేస్తే కేవలం సచ్చిదానందమే మిగులుతుంది ప్రతి సిట్యుయేషన్‌లో. దాన్ని సాధన చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? ఈ దైవీ సంపదని, ఆశ్రీ సంపదని వాడుకొని చేస్తున్నామనమాట. ఓకే. ఇక్కడ మనం ఈ ఈవిల్ క్వాలిటీస్‌ని ఈ స్టెప్స్ 5 స్టెప్స్ వీటిని మనము ఎలా అధిగమించాలి? ఈ ఈ జరుగుతున్నప్పుడు అడ్డంకుల్ని ఆసురి గుణాలు మనలో వ్యక్తమవుతున్నప్పుడు వాటిని స్టెప్స్‌గా ఎలా మనం అధిగమించాలి అనేది మనం చూస్తే స్టెప్ 1లో ఏంటంటే ముందు ధర్మంగా, ధర్మపరంగా మనం చేసే పనులు ఉండేట్టు చూసుకుంటాం. ఓకే. ఆ ధర్మం అనేది ఎలా నిర్ణయించుకోవాలి అంటే మనం శాస్త్రాల నుంచి నేర్చుకున్నాము. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావం ద్వారా ఏంటి అనేది తెలుసుకుంటూ, దాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చనమాట. తర్వాత స్టెప్ 2లో ఏంటంటే, ముందు అదేంటో తెలుసుకోవాలి. ఓకే. తర్వాత స్టెప్ 2లో ఏంటంటే, ఆ డిజైర్స్‌ని మనం ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ చేయాల్సొస్తుందో, మనకి కానీ, మన ఫ్యామిలీకి చేయాల్సొచ్చినప్పుడు, ఒకసారి చాయిస్ లేకుండా కొన్ని మనం ఎంజాయ్ చేయాల్సొస్తది వాళ్ళతో పాటు. ఆ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే, మానసికంగా ధర్మాన్ని విడగొడదక్కడ. వాళ్ళు ప్రెషర్ పెడతారు మనకి. అది కూడా డిప్లొమసీతో మన మీదకి అటెన్షన్ తెచ్చుకోకుండా, దాన్ని చేసుకుంటూ వెళ్ళాలనమాట. అది కొంచెం అంటే, ఒక్కొక్కసారి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయకుండా సటిల్‌గా చేయొచ్చనమాట మనం. ఆ ధర్మాన్ని. ఎందుకంటే, మళ్ళా ఎక్స్‌ప్రెస్ చేస్తే నువ్వే గొప్పవాడివా? నీకెంత గర్వము. మేమందరం చేయలేమనే గదా! నీ భావన. అని చెప్పి మన మీదకి అటెన్షన్ తెచ్చుకోకూడదనమాట. అదొకటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆ డిజైర్స్‌ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పోవాలి. మనము అందరిలో ఉన్నప్పుడు కొన్ని అవాయిడ్ చేయలేము. మనముగా ఉన్నప్పుడు నాకిది కావాలి అని సెల్ఫ్ డ్రైవ్‌తో చాలా డిజైర్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే గృహస్థుగా కొన్ని కావాలి కాబట్టి చేస్తాము. మనం గృహస్థుగా ఉంటూ వానప్రస్థంలోకి వెళ్ళినప్పుడు ఈ మోడరేషన్ ఆఫ్ డిజైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చేసుకుంటూ అన్‌సెల్ఫిష్ డిజైర్స్‌ని మనం బాగా పెంచుకోవాలి. అందరి కోసం బతకటము, సమాజం కోసం బతకటము, ఉన్న దాంట్లో మనం వెళ్లి వెతుక్కొని చేయక్కర్లేదు. నా ఎదురుగా నా ముందుకు వచ్చిన వాటిల్లోనే చేయాలి. ఓకే. అన్‌సెల్ఫిష్‌గా ఉండాలి. ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ అన్నమాట అక్కడ. తర్వాత, తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఏంటంటే వాసనలు లేకుండా డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ జేసుకోవాలి. ఓకే. మనం ఒక కోరికని తీర్చుకోవచ్చు తప్పులేదు. కానీ ఆ, ఆ వాసన ఇంకొక జన్మకి కారణం అవ్వకూడదన్నమాట. ఓకే. ఇక్కడ మనము ఈ స్పిరిచ్యువల్ రిఫైన్‌మెంట్ అవ్వటానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుందిక్కడ. మనము ఈ కృష్ణుడి యొక్క గర్గ భాగవతంలో గాని, వాటిల్లో చూసుకుంటే ఏంటంటే చక్కగా మనం పోయిన జన్మల్లో ఈ రాక్షసులందరినీ ఆయన సంహరిస్తున్నప్పుడు అక్కడ నేర్పేది మనకి చాలా ఉంటుందన్నమాట. అది ఒక డిఫరెంట్ యాంగిల్‌లో ఒక 5 మినిట్స్ మనం పరిశీలిద్దాం అది. అది అర్థమైతే మనకు ఆ రిఫైన్‌మెంట్ అర్థమవుతుందన్నమాట. ఏంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏంటి ఫస్ట్ పూతన తీసుకుందాము. పూతనని తీసుకుంటే కృష్ణుడు బాల్యంలో ఉన్నప్పుడు ఆమె చెప్పుకున్నాము. ఆమె ఎందుకు పూతనగా వచ్చింది? అంటే ఆమె బలిచక్రవర్తి యొక్క కూతురు. రత్నమాల అనేటువంటి ఆవిడ. ఆమె ఈ వామనుడు వచ్చినప్పుడు
ఎంత చక్కగా ఉన్నాడు. ఈయనకి మాతృత్వం అనేది పొంగి పొరలింది ఆమెలో. మాతృత్వం పొంగి పొరలేటప్పటికి వాళ్ళ ఫాదర్‌కి మళ్ళా బ్యాడ్ జరిగేటప్పటికి తను తన మీద కోపం గూడా వచ్చింది. ఈ రెండింటిని కంబైన్ చేసి ఆమె స్తన్యాన్నిచ్చింది. కానీ విషాన్నిచ్చింది కృష్ణుడికి. దాంతో కూడా ఆమె చేసుకున్న పుణ్యము, తర్వాత ఆమె చేసుకున్నటువంటి వాళ్ళ ఫాదరు సామాన్యుడు కాదు గదా! బలిచక్రవర్తి. ఆ! ప్రహ్లాదుడు వంశంలో ఉన్న ఆయన. సో, అది అట్లా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అంటే అర్థం ఏంటి అంటే, ఒక చిన్న థాట్ ఆమెలో రత్నమాలలో కలిగినటువంటి చిన్న థాట్ ఆమెకి కృతయుగం నుంచి ద్వాపర యుగం దాకా వెయిట్ చేసి, ఆమె మళ్ళా ఈ జన్మను తీసుకొని, మళ్ళా పరిశుద్ధతను పొందాల్సొచ్చిందనమాట. ఓకే. అంటే మనము ఎంత జాగ్రత్తగా ఈ రిఫైన్‌మెంట్‌లో డిజైర్స్ గాని, భావనలని సాక్షిగా చూడాలి తప్పితే, వాటిల్లో మనము లీనమైపోకూడదు. భావన రావటం తప్పు గాదు. ఓకే. కానీ దాంట్లో లీనమైపోవటం అబ్జర్వ్ జేసుకోవాలనమాట. అక్కడే మనము వాక్ నిరోధము, నిరాశ, నిరీహ, ఏకాంతశీలత అనేటువంటి వాటిని చెప్పుకున్నాం మనం. ఆ 5ంటిని శంకరాచార్యులు వారు చెప్పారు మనకి. ఓకే. అవి గుర్తుపెట్టుకొని, ఇవి జరుగుతున్నప్పుడు మన జీవితంలో ఇంతకుముందు మనము ఒక సన్నివేశంలో మన భావనలు ఎలా ఉన్నాయి? ఆ భావనల్లో మనం ఎలా స్పందించాము? అనేది గుర్తుపెట్టుకోవాలనమాట. అది ఇక్కడ సురభావనతో ఉండి కూడాను ఆమె అంటే ఈ వామనుడిని చూసి మొ ఆయన్ని మెచ్చుకొని కూడాను, మంచి భావనతో కూడాను ఆమె అనుభవించింది అంటే చూడండి మరి అక్కడ. ఓకే. అదొకటి. తర్వాత యశోదానందుల దగ్గరికొస్తే మనము, వాళ్ళు వాళ్ళు జన్మలు తీసుకున్నారు. అట్లానే దేవకి, వసుదేవుల్ని తీసుకుంటే, వాళ్ళు దేవుడినే కొడుగ్గా పొందాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఎన్నో యుగాలు, ఎన్నో జన్మలు తీసుకోవాల్సొచ్చింది వాళ్ళు. కదా! సో, అంటే మనము అది కూడా జాగ్రత్తగానే ఉండాలి. అంటే మనం అనుకోవచ్చు దేవుడికి తల్లి, తండ్రి అయితే అంతకన్నా ఏం కావాలి అనుకోవచ్చు. కానీ ఈ దేవకి, వసుదేవులు చెరసాలలో గాని, వాళ్ళు ఆ బిడ్డలను చంపుతున్నప్పుడు వాళ్ళు పొందినటువంటి వ్యధ కానీ, కదా! అవన్నీ చూసుకుంటే వాళ్ళంతా వెళ్ళింది అంతా చూసుకుంటే ఏంటంటే, మనం ముముక్షువులుగా అట్లాంటివి కూడాను ఒకసారి సాక్షిగా ఆలోచించుకోవాలనమాట. అలానే ఈ యశోదానందులు కూడాను వాళ్ళు ఉద్భవించటం కూడాననమాట. వాళ్ళు ఆహ్, హ్మ్, అష్టవసువుల్లో ద్రోణుడు అనే ఆయన ఉన్నారు అని చెప్పి ఇది గర్గభాగవతంలో చెప్తారనమాట మనకి. అతని భార్య పేరు ధర అంట, ద్రోణుడు అనేవాళ్ళుంటారు. వాళ్ళిద్దరూ విష్ణు భక్తులు. వాళ్ళిద్దరూ ఏం కోరుకున్నారు అంటే బాగా తపస్సు చేశారంట వాళ్ళు. మందరాచల పర్వతం మీదకెళ్ళి బ్రహ్మన్ గురించి తపస్సు చేసి ప్ర ఆయన వరం కోరుకోమంటే, "భగవంతుడు మాకు కుమారుడు కావాలి" అని చెప్పేసేసి అన్నీ కోరుకుంటూ కూడాను ఆయన్ని సేవించి ఈ భవసాగరాన్ని మేము దాటాలి అని కోరుకున్నారంట వాళ్ళు. కోరుకుంటే అది ఆయన బ్రహ్మగారు ఏం జెప్తారు అంటే, "ఈ వరము ఇప్పుడు ఇవ్వటం కష్టము. మీకు తర్వాత జన్మల్లో అది కుదురుతుంది. మీ ఇద్దరు యశోదానందులుగా జన్మిస్తారు." ఎందుకంటే దేవకి, వసుదేవులు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకి భగవంతుడే ఇచ్చినట్టయింది. ఇక్కడ బ్రహ్మగారిచ్చారు. బ్రహ్మగారిచ్చి ఆహ్, ఉండటం మూలాన ఏమైంది అక్కడ కృష్ణుడు ఏం చేయాల్సొచ్చిందంటే, ఆ చెరసాల నుంచి మళ్ళా యశోదానందుల దగ్గరికి రావాల్సొచ్చిందనమాట. వీళ్ళది గూడా తీర్చటానికనమాట. అట్లా భగవంతుడు మనకి హెల్ప్ చేయడానికి అవన్నీ కూడా అట్లానే గురువుల దగ్గరికెళ్ళినప్పుడు కూడాను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొన్ని కోరికలు గురువుకి చాలా దగ్గరవ్వాలి. ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం. అంతే కాకుండా మనం ఏమనుకోవాలి, గురువు ద్వారా జ్ఞానం వస్తే చాలు మనకి అని మాత్రమే అనుకుంటే, ఆ గురువు ఎప్పుడూ ఉంటాడు. లేకపోతే కొన్ని జన్మలెత్తి మళ్ళా గురువు ఇంకొక రూపం తీసుకొని మన దగ్గరకొచ్చినప్పుడు ఆయనకి సేవ చేసి తరించాల్సుంటుందనమాట. అవన్నీ ఫిజికల్‌గా చేయాల్సిన పని లేదు మనం. ఓకే. సో, అలా ఇట్లా కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అట్లానే మనం దూర్వాసుడిని గురించి తీసుకుందాం. ఈ కృష్ణావతారంలోనే దూర్వాసుడు అంటే ఒక్కొక్క యాంగిల్‌లో పరిశీలిస్తున్నాం మనం.
సత్వగుణంతో, రజోగుణంతో, తమోగుణంతో ఇట్లా చూసుకుంటే, ఈ ఈ ఈ యమలార్జునుడు అని చెప్పేసేసి మనం తలూవర మణిగ్రీవు వారి గురించి ఇద్దరు ఒక చెట్టుల రూపంలో శాపం తీసుకొని వచ్చి, వాళ్ళు అక్కడ రజో, తమో గుణాలతో వ్యవహరించి వాళ్ళొక శాపాన్ని పొంది, దాని మూలాన వాళ్ళు ఈ చెట్లుగా అంటే తమో గుణంతో ఉండిపోవాల్సొచ్చింది వాళ్ళు. ఉండిపోయి వచ్చారు. అంటే మనము ఈ జీవితంలో కొన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఓకే. మనము ఒక్కొక్కసారి చిన్నప్పుడు కథలు చదువుకున్నప్పుడు కూడాను, మనము పైన ఒకసారి విమానంలో వెళ్తూ ఒకాయన ఏదో ఉమ్మూసాడు. ఉమ్మూస్తే అది వచ్చి కింద కృష్ణుడు చేతిలో అర్ఘ్యం ఇస్తున్నప్పుడు పడింది అని చెప్పేసి. అంటే మనము బయట వెళ్ళేటప్పుడు చాలా పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. ఈ దేవతలు వీళ్ళందరూ చుట్టూ ఉంటే మనం చేసే పిచ్చి పనులకి తెలియకుండా, మనకు తెలియకుండా ఏ శాపం వస్తుందో మనకు తెలీదు. ఓకే. వీళ్ళందరి జీవితాల్లో మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఇది. ఓకే. అందుకని మనం అహంకారంతో వ్యవహరించకూడదు. ఎక్కడికెళ్ళినా గాని నమ్రతతో ఒక చెట్టు దగ్గరికెళ్ళాము. ఒక పుట్ట దగ్గరికెళ్ళాము. వెళ్ళినప్పుడు అహంకారంతో కాలుతో తన్నటమో, లేకపోతే ఇంకొకటి చేయటమో ఇట్లాంటివి చేస్తే ఏ ఎక్కడ ఎవరు మహానుభావులున్నారో తెలీదు మనకి. మనం చూడలేం కదా ఈ దృష్టితో. వాళ్ళు సర్వదా ఇక్కడ వాళ్ళు తిరుగుతా ఉంటాయి. అంటే మనం మానవులుగా, జీవులుగా మనం వ్యవహరిస్తున్నాం గాబట్టి, ఆ స్థాయిలో చెప్పుకుంటున్నామనమాట. సరే దూర్వాసుడు తీసుకుందాం. ఈ సాధనలో దూర్వాసుడు ఉన్నతంగా ఉన్నారు. ఆయన మహర్షి. అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ ఇక్కడ మనకి ఏమైంది? ఆయన వచ్చి ఈ శ్రీకృష్ణుడిని చూడాలని వచ్చి, ఈ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే, ఇదేంటి ఈ పిల్లవాడేంటి ఇట్లా అని జెప్పేసి అనుకుంటే, అక్కడ ఒక స్టోరీ ఉంటుంది. ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ మన సాధనలో అన్నమాట. మనం భ్రమలోకి ఎలా వెళ్తాము జీవితంలో ఓకే. మనం చేసే వాటిలో మన పిల్లల దగ్గర గానీ, లేకపోతే మన స్పౌసుల దగ్గర, మన వర్క్‌లో గానీ, ఎక్కడైనా గానీ, ఒక భ్రమలోకి ఎళ్ళిపోతూ ఉంటామనమాట. ఆ భ్రమనే మనకి ఈ భాగవతంలో చూపిస్తారు. ఏంటి అది అంటే, ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరని చూడటానికొచ్చి, ఇదేంటి ఈ మట్టిలో ఆడుకుంటున్నటువంటి ఈయన నిజంగా ఈశ్వరుడేనా అని చెప్పి ఆలోచనొస్తే దుర్వాసుడికి కొద్దిగా ఆ అజ్ఞానం అంటుకోవటం మూలాన ఏమైందంటే, వెంటనే ఆ కృష్ణుడు పీల్చుకుంటున్న గాలిలోకి దూర్వాసుడు వెళ్ళిపోతాడు. ఓకే. వెళ్ళిపోయి అదంతా ఏంటో విశాలమైనటువంటి ప్రపంచం కనపడతది తనకి. ఆ నిర్జలమైన ప్రదేశంలో సంచరిస్తూ వెళ్తూ ఉంటే ఒక కొండ చిలువ ఆయన్ని మింగేస్తుంది. ఓకే. కొండ చిలువ మింగటం అంటే ఏంటి అంటే అక్కడ ఒక కాలంలోకి నువ్వు మింగబడతావన్నమాట. ఓకే. ఒక జీవితంలోకి మింగబడతావు. ఒక ఆలోచనలోకి మింగబడతావన్నమాట. ఆ దాంట్లోకి మళ్ళా మింగిన తర్వాత దాంట్లో సప్తలోకాలు కనిపించినియంట ఆయనకి. కనిపించి దాంట్లో వెళ్తూ ఉంటే దాంట్లో శతకోటి సంవత్సరాలు ఆయన సంచరిస్తూ ఉంటే అట్లా తిరుగుతూ, తిరుగుతూ మళ్ళా ప్రళయం వచ్చేసిందంట. ప్రళయం వచ్చి అదంతా ముంచేసి కొట్టుకుంటూ పోతూ ఉంటాడాయన. అట్లా తెలియకుండా ఎన్నో యుగాలు గడిచిపోతే చివరికి దాంట్లో ఉన్నటువంటి ఒక హోల్‌లోకి ప్రవేశిస్తాడంట. ప్రవేశించి దాంట్లో నుంచి చూస్తే అన్ని కల్పాలు దాటిన తర్వాత చివరికి ఈ భగవానుడు దర్శనమిస్తాడాయనకి. ఇచ్చి తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళా శ్రీకృష్ణుడు ముక్కులో నుంచి బయటపడి అంతా ఒక క్షణంలో జరిగిపోతుందనమాట ఆయనకి. కానీ ఎన్నో సహస్ర యుగాలు జరిగినంత ఫీలింగొస్తుందనమాట. అలానే మనం కూడాను మన శ్రద్ధాత్రయ విభాగ యోగంకెళ్ళే లోపల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మోక్షం అనేది ఎక్కడో లేదు. నేను ఎన్నో జన్మలెత్తాల్సిన పని లేదు. నేను కరెక్ట్‌గా ఉంటే ఇదే ఇప్పుడే మోక్షము అనేది నమ్మాలి గట్టిగా మనం. ఆ దుర్వాసుడి యొక్క స్టోరీ గాని, మనకి యోగ వశిష్టం చదువుతున్నప్పుడు ప్రతి స్టోరీలో అది మనకి దృఢంగా నేర్పిస్తా ఉంటారనమాట అక్కడ. అది గుర్తుపెట్టుకోవాలనమాట. సో, అంటే మనం సాధన చేస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి అజ్ఞానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకొని మనము ఈ స్పిరిచ్యువల్ రిఫైన్‌మెంట్‌కి వెళ్దాం ఇంకా. మనము కాళీయుడు, గరుడుడు ఈ 2 చూద్దాం. కాళింది నదిలో అక్కడ ఆయన ఆహ్,
ఆ ముద్రలు వేయటము అవన్నీ మనం కథలో చదువుకుంటాము. కానీ ఇక్కడ ఆ స్పిరిచ్యువల్ రిఫైన్‌మెంట్‌కి అది ఎందుకు జరిగింది అని చూస్తే మనము ఒక్కసారి దాన్ని చూద్దాం మనం ఎట్లా అనేది. ఓకే. మామూలుగా ఈ గరుడుడు పాములకి పడదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ గరుడ మహాపురాణం గనక గరుడుడిది గనక స్టోరీ తెలుసుకుంటే మనం దాంట్లో ఆ కద్రువకు జన్మించినటువంటి సర్పజాతి మొత్తము లేదా కద్రువ చాలా ఇబ్బందులు పెడుతుంది. గరుడుడు యొక్క మదర్‌ని గాని, గరుడుడిని. వాళ్ళు ఎంతో తపస్సు చేసి, ఎంతో చేసి చివరికి విష్ణుమూర్తి యొక్క వాహనం అవుతాడాయన. అంటే భగవంతుడినే మనందరం గరుడులమే. కానీ గరుడుగా ఉన్నా కానీ, నా స్వధర్మం ప్రకారం నేను చేసే పనిలో ఒక రకమైనటువంటి అహంకారం కానీ, భావనలో కానీ ఏమవుతుంది అంటే, అక్కడ అది ఒకసారి చూద్దాం. ఏంటి అంటేనంట, ఒక ముని ఉండేవాడు యమునా నది దగ్గర. చాలా సంవత్సరాలు తపస్సు చేసుకుంటా ఉంటే, ఈ గరుడుడు అక్కడికొచ్చి ఏం చేస్తూ ఉంటాడంటే, అక్కడున్నటువంటి చేపల్ని గాని, వాటన్నిటిని తినేవాడనమాట. తింటే ఆయనకి ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది ఆ మునికి. అందుకని గరుడుడికి శాపం ఇస్తాడు. ఏమని శాపం ఇస్తాడంటే, "నువ్వు గనక ఈ ఏరియాలో వచ్చావు అంటే, నీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి" అని చెప్తాడనమాట. అందుకని ఆయన అక్కడికి రాలేడు. అందుకని ఏమైంది అంటే, ఈ మన ఈ కాళిందిలోకి వచ్చినటువంటి ఆ పాము ఏదైతే ఉందో కాళీయుడు, అక్కడ వచ్చి నివాసం ఉన్నాడు. ఎందుకంటే గరుడు భయం ఉండదు గాబట్టి. ఓకే. సో, ఆ గరుడుడు అది అట్లా పక్కన పెట్టేస్తే, అసలు ఈ కాళీయుడు ఎందుకు పుట్టాడు మనం చూద్దాం. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కథ చదువుతా ఉంటే, వేదశిరుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడంట. ఆయన ఒక తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత అశ్వశిరుడు అనేటువంటి ఇంకొక ముని అక్కడికొచ్చి నేను గూడా ఇక్కడ తపస్సు చేసుకుంటాను అన్నాడంట. జస్ట్ క్యాజువల్. ఓకే. క్యాజువల్‌గా జరుగుతుంది. ఇద్దరు మహానుభావులే. ఇద్దరు సాధనలో ఉన్నవాళ్ళే. ఓకే. కానీ ఆయన "ఇక్కడ నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నాను కాబట్టి నువ్వు వేరే చోటకి వెళ్ళు" అంటాడు. ఆయనేమంటాడు, "విష్ణువు అంతా వ్యాపించి ఉన్నాడని అనుకుంటాం గదా! మనం నేర్చుకుంటున్నాము. అందరిది విష్ణువుది ఇదంతాను. నీదొక్కడిదే కాదు" అని చెప్పేసేసి అంటాడనమాట. అంటే అప్పుడు ఆయనకి కోపమొచ్చి ఆయన ఉండనివ్వట్లేదని చెప్పి, "నువ్వు సర్పం వలె బుస కొడుతున్నావు గాబట్టి, నువ్వు ఒక సర్పం అయిపోతావు" అని జెప్పేసి శాపం పెడతాడు. పెడితే, "నువ్వు అనవసరంగా నాకు చిన్న దోషానికి నువ్వు పెద్ద దండన విధిస్తావా" అని చెప్పేసేసి, "నువ్వు ఒక కాకివైపోతావు" అని చెప్పి ఆయనకి ఎదురు శాపం ఇస్తాడనమాట. సో, ఆ కాకే కాకభూషుండుడు అన్నమాట. ఓకే. ఆయన వీళ్ళిద్దరిని చూసి అప్పుడు వాళ్ళు విష్ణువు దగ్గరికెళ్ళి ఏడుకుంటే, ఆయన ఏం చెప్తారంటే, "నేను ఇద్దరిని ఉద్ధరిస్తాను. మీరిద్దరూ బా బా భయపడాల్సిన పని లేదు. నేనొచ్చి నా ముద్రలు నీ మీద వేసినప్పుడు నీకు బాగుంటుంది. ఇంకా యూ విల్ బి ఆల్ రైట్" అని చెప్తాడనమాట. ఈ కాకభూషణుడికేమో "నువ్వు రామభక్తుడిగా ఉండి, నువ్వు జ్ఞానంతో ఎన్నో యుగాలు నువ్వు అట్లానే ఉండిపోతావు" అని చెప్పేసి ఆయనకి ఆశీర్వాదం జేస్తారు. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, మనము మనస్సు కాయేన వాచా మనసేంద్రియైర్వా అని చెప్పేసి బుద్ధ్యాత్మనా వా అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం శ్లోకం. పూజ ఇంత అయిన తర్వాత. అక్కడ మనం చేసే ప్రతి పనిలో అంటే మనము వాసనలు లేనటువంటి కార్యకారణ విధానంలో మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు, ఆ స్పిరిచ్యువల్ రిఫైన్‌మెంట్ పొందటానికి మనము మన ఆలోచన ప్రక్రియలో చాలా కేర్‌ఫుల్‌గా కోపం తెచ్చుకోకుండా, మనము కోపాన్ని వ్యక్తం చేయొచ్చు గానీ, లోపల కూడా మనకి ఆ వాసన ఉంచుకోకూడదనమాట. ఓకే. అది ఈ కథల ద్వారా మనము అవన్నీ చదువుతున్నప్పుడు చాలా అంటే కృష్ణుడి యొక్క ప్రతి ఒక్కళ్ళని ఆయన ఉద్ధరించే విధానం చూస్తే మనము భాగవతం చదువుతున్నప్పుడు, ప్రతి కథకి వెనకమాల వాళ్ళ పూర్వజన్మల్లో వాళ్ళు దాంట్లో నుంచి ఎవాల్వ్ అయ్యి ఈ జన్మలోకొచ్చారు. ఆయన ఎలా ఉద్ధరించాడు అనేది తెలుస్తుంది మనకి. అలానే ఆయన కృష్ణుడు యుద్ధాలు చేసినప్పుడు, ఒక రాజ్యాన్ని జయించినప్పుడు, దాన్ని ఒక సాక్షి భావనతో చూస్తూ, దానికి ఎవరికైతే అప్పజెప్పాలో వాళ్ళకి అప్పజెప్పేసి ఎళ్ళిపోయాడు. ఆయన దాన్ని అంటించుకోలేదు. ఓకే. దాన్ని ఒక కర్తగా చూడలేదనమాట. ఇప్పుడు మనము
ఆ స్పిరిచ్యువల్ రిఫైన్‌మెంట్‌ని ఎలా చేయాలో చూద్దాం. ఓకే. మనం ఆ స్పిరిచ్యువల్ రిఫైన్‌మెంట్ ఎలా చేయాలి? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము 4 యాంగిల్స్‌లో మన జీవితాన్ని గడపాలి. అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక సాక్షి భావనని 4 యాంగిల్స్‌లో మనం పరిశీలిస్తూ వెళ్ళాలన్నమాట. ఏది ఈ ఈ క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు రోజు మనము ఈ 4 ఎక్కడ ఏ కాంటెక్స్ట్‌ని బట్టి ఆ కాంటెక్స్ట్‌లో ఈ యాంగిల్ ఉందా లేదా అని పరిశీలించుకోవాలి. మనము మనుష్యులుగా ఒక యాంగిల్, కర్తగా, భోక్తగా, ముముక్షువుగా ఈ 4 యాంగిల్స్‌ని ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఉన్న క్యారెక్టర్స్‌తో మనము ఆ యాంగిల్‌లో సాక్షిగా పరిశీలించాలన్నమాట. సో, మనుష్యుడిగా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఈ దైవీ సంపదని, ఆసురీ సంపదని మనం అబ్జర్వ్ జేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మానసికంగా, శారీరపరంగా దృఢంగా ఉండాలి. ఓకే. ఆ రెండిటికి భంగం కలిగేటువంటివి మనం చేయకూడదనమాట. అతిగా తినటం దగ్గర నుంచి, అతిగా ఆలోచించటం దగ్గర నుంచి, ఏవైతే ఉన్నాయో మన శరీరపరంగా మనం జాగ్రత్తలు తీసుకునేవన్నీ కూడాను ఆ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ హెల్త్‌ని కాపాడుకుంటూ ఉండాలి. అనవసరమైన వాటిలో తలదూర్చకూడదు. ఆ మనుష్యుడి యాంగిల్‌లో మనము అంటే అనవసరమైన వాటిలో తలదూరిస్తే ఏమవుద్దంటే ఆసురీ గుణాలతో ఎక్స్‌ప్రెస్ చేయాల్సుంటుంది. ఓకే. మనకిష్టం లేని పని చేయాల్సొస్తూ ఉంటుంది. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే. అది ఒక్కొక్కసారి అవాయిడ్ చేయటం కష్టంగా ఉంటుంది. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. కాషాయ వస్త్రం ఎందుకు ఉపయోగపడుతుంది? అంటే వాళ్ళు కాషాయం వేసుకున్నప్పుడు ఎదురుగా వచ్చిన వాళ్ళు కొన్ని మాట్లాడరు. కొన్ని వాళ్ళతో వ్యవహరించే విధానము అవతల వాళ్ళు ఒక ఒక జాగ్రత్తని, ఒక ఇండికేషన్‌ని ఇస్తూ ఉంటుంది. అలానే మన బిహేవియర్‌లో కూడాను ఈ మనుష్యత్వంలో, మనుష్యుల లెవెల్‌లో మనము ఇగో వీళ్ళొక సాత్విక పరంగా ఉంటారు. వీళ్ళ దారి ముముక్షత్వము అనేది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరినీ ఓకే. మీరందరూ ముముక్షత్వం కోసం చేస్తున్నారు. మీరంతా ఒక డిఫరెంట్ కేటగరీలో ఉన్నారు అని జెప్పేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ మనల్ని. కానీ దాన్ని దృఢం చేయాలి. దృఢం చేసినప్పుడు ఏమవుతది అంటే ముందు ఎలా ఉండాలి అంటే ఆ ఎమోషనల్ మన సెగ్మెంట్ ఏదైతే ఉందో మనలో ఆ ఎమోషన్స్‌ని వ్యక్తం చేసేటప్పుడు పరిశీలించుకొని, వాళ్ళకి ఒక పర్టిక్యులర్ పాజిటివ్ ఆరాని క్రియేట్ చేయాలి. చేస్తూ ఉంటే మనం చెప్పక్కర్లేదనమాట అప్పుడు. మన దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా ఒక ముని ఆశ్రమంలో క్రూర జంతువులు మారినట్టుగా మనం గూడా దాన్ని నమ్మాలనమాట. నేను ఈ భావనలోనే ఉంటాను. దీన్ని దాటి వెళ్ళను అని చెప్పేసి మెల్లగా సాధన చేస్తూ ఉంటే, ఆ భావనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం అలవాటు పడిపోతుందనమాట. ఓకే. అదొకటి జాగ్రత్తగా చేసుకోవాలి. అది లోపల నుంచి రావాలి. బుద్ధి పరంగా రావాలి. ఈగో పరంగా రావాలి. ఓకే. నువ్వు నమ్మాలి దాన్ని ఫస్ట్. నువ్వు నమ్మి దాంట్లో మారాలన్నమాట. అప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, మనం చేసే ప్రతి పని ఆ హ్యూమన్ యాంగిల్‌లో మనల్ని మనం కాపాడుకుంటూ, ఈ క్షీరసాగర మథనం చేయాలన్నమాట. ఓకే. అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంటంటే కర్త యాంగిల్. కర్తగా నువ్వు ప్రతి చోట మనం కర్తగా ఉండం. మనం ఒక సిట్యుయేషన్‌లో మనుష్యుడిగా ఉంటాం గానీ, మనం వ్యక్తం చేయాల్సిన చోట కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం. అంటే కర్తమైపోతాం. అనవసరమైన సలహాలిస్తాం. అనవసరంగా వేలు పెడతాం దాంట్లో. ఆ కర్త యాంగిల్‌లో ఏంటంటే, మనము ఆ సరౌండింగ్స్‌ని, మనకున్న పరిస్థితిని మార్చాలనుకుంటూ ఉంటాము. సాక్షిగా చూడమనమాట. ఆ కర్త యాంగిల్‌లో ఈ సురగుణాల్లో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకుంటూ, అసురగుణం వైపుకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఒకళ్ళకి అన్యాయం జరిగింది. దాన్ని చూస్తున్నావు నువ్వు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అబ్బా! వీళ్ళకేమి ఫీలింగ్స్ ఉండవా? వీళ్ళంతా ఏంటి ఇంత రాయిలాగా ఉన్నారు అని అనొచ్చు మనల్ని వాళ్ళు. కానీ అక్కడ ఇంపార్టెంట్ నువ్వు అన్నావని కాదు. అయ్యో! ఇది చాలా అన్యాయం అనొచ్చు మనం. కానీ నువ్వు లోపల భావిస్తున్నావా లేదా? కర్తగా. ఏదైనా వాసన మనకి రావాలి, మళ్ళా ఇంకో జన్మకి వెళ్ళాలి అంటే కర్తగా ఉన్నావా లేదా చూసుకుంటూ ఉండాలి. బయటికి అనటం ముఖ్యం కాదనమాట. ఓకే. నువ్వు ఏదైనా అను. కానీ నువ్వు దాన్ని భావించొద్దు లోపల అట్లా. అవి చేస్తూ కర్తగా ఏంటంటే ఇంపల్సివ్ యాక్షన్స్‌ని ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలి.
కొంచెం ఆలోచించి చేయటం అలవాటు చేసుకోవాలి. వెంటనే చేయాల్సిన పని లేదు ఎవరికైనా గాని. ఓకే. ఇంపల్సివ్‌గా లేకుండా ఉండటం ఫస్ట్ స్టెప్పు. తర్వాత మనము ఒక యానిమల్ లాగా ఉండకూడదు. ఓకే. ఇన్‌స్టింక్టివ్‌గా వ్యవహరించకూడదు. తర్వాత స్క్రిప్చర్స్‌ని అంటే ధర్మం పరంగా ఇందాక మనం చెప్పుకున్నాం 5 స్టెప్స్. ఆ డిజైర్స్‌ని ఎలా మానిటర్ జేసుకోవాలి అని. దాన్ని గూడా ఇక్కడ అప్లై చేసుకుంటామనమాట. కాపోతే ఇంకొక యాంగిల్‌లో చూస్తున్నాం మనం. తర్వాత ఇది అందరికి ఉపయోగపడేదే కదా! నేనెందుకు చేయకూడదు అనే ఒక భావన వస్తూ ఉంటుంది మనలో. అది కూడా వాసనను ఏర్పరుస్తుంది. సరే ఇప్పుడు ఒకళ్ళకి ఒకరోజు అన్నం పెట్టాము. ఒక రూ. 10 ఇచ్చాము అనుకో. ఇస్తే వాళ్ళకి ఎవరి కోసం ఇచ్చావు? నీ దగ్గర ఎక్కువున్నాయి గాబట్టి ఇచ్చావు అని జెప్పి ఒక మాట అనేస్తారు వాళ్ళు. అప్పుడు మన భావన ఎలా ఉంటుంది? ఓకే. ఇలా ఈ అన్‌ఇంటెలిజెంట్ యాక్షన్స్ ఈ బెనిఫిషియరీకి మనం చేసేటప్పుడు అవసరమా? కాదా? అది చేస్తే ఎలా ఉండాలి అంటే వాళ్ళ జీవితం మార్పు రావాలి. అలాంటప్పుడే వేలు పెట్టాలి. వాళ్ళకి అర్హత ఉందా లేదా పరిశీలించాలి. ఓకే. అట్లాంటివి జాగ్రత్తగుండాలి. మనం చేసే పనుల్లో ఒక్కళ్ళకి సహాయపడేది కాకుండా ఒక జీవితానికి సహాయపడేటట్టు ఉండాలి. ఒక దారి చూపిచ్చేట్టు ఉండాలి. ఒక సమాజానికి ఉపయోగపడేట్టుండాలి ఏదన్నా చేస్తే. అంతేగాని సెల్ఫిష్‌గా ఒక్కళ్ళకి ఉపయోగపడేట్టుగా ఉండకూడదు. మన కూతురికో, మన కొడుక్కో ఇప్పుడు మనం చేసినప్పుడు కూడాను ఏంటంటే వాళ్ళ జీవితం మారేట్టుగా చేయాలి ఏదైనా చేస్తే. అంతేగాని వాళ్ళు తప్పటడుగులే వేయకూడదు అనుకోకూడదనమాట. ఓకే. సో, అది ఈ కర్త యాంగిల్‌లో నుంచి ఏమవుతుందంటే భోక్త యాంగిల్‌లోకెళ్ళిపోతాం. నువ్వు కర్తవెప్పుడయ్యావో ఆటోమేటిక్‌గా భోక్తవయిపోతావు. ఆ యాంగిల్‌లో ఎళ్తున్నప్పుడేంటంటే నువ్వు కర్తగానేమో ఎక్కడ ఏం చేయాలో ధర్మపరంగా చేస్తే నీకు వాసనలు అంటుకోకుండా ఉంటాయి. భోక్తగా వచ్చినప్పుడేంటంటే, నువ్వు పూర్వజన్మల్లో నువ్వు అనుభవించాల్సిన సిట్యుయేషన్స్ గాని, అక్కడి నుంచి వచ్చిన కర్మ ఫలితాలను నువ్వు అనుభవిస్తున్నావు కదా! అది అనుభవించేటప్పుడు ఈ కర్త బికమ్స్ ఎ భోక్త అన్నమాట. ఆ భోక్తగా ఉన్నప్పుడు కూడా సాక్షిగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కొన్నేమో కావాలని నెత్తినేసుకొని చేస్తాం మనము. కొన్నేమో మన ప్రమేయం లేకుండా మనకు జరిగిపోతా ఉంటాయన్నమాట. సో, అక్కడ ఈ ఫస్ట్ భోక్తగా ఉన్నప్పుడు మొట్టమొదటగా చేయాల్సిందేంటంటే, ఓకే. ఇది జరుగుతుంది నాకు. ఇది ఈ పూర్వజన్మల్లో ఇది ఉంది కాబట్టి ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి క్వెషన్ ఏసుకుంటామనమాట. తర్వాత సెకండ్ లెవెల్‌కొచ్చేటప్పటికేంటంటే మైండ్‌ని స్ట్రాంగ్ చేసుకుంటాం. ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయిన తర్వాత దాంట్లో దృఢంగా ఉండాలి పోక్తగా. తర్వాత స్కిల్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. అది ఎంజాయ్ చెయ్యాలి. కానీ అది వాసన అవ్వకూడదు మనకి. స్కిల్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి. ఓకే. ఒక స్పర్శ ద్వారా గాని, ఒక వాసన ముక్కుతో వాసన చూసేది, తర్వాత కంటితో చూసేది, అవి ఎంతవరకు మనకి వాసనవుతుంది, నేనింకో జన్మ తీసుకోవడానికి కారణం అవుతుంది భోక్తగా అనేది కొంచెం ఆలోచించుకుంటూ, తర్వాత ఫోర్త్ రిఫైన్‌మెంట్‌కొచ్చేటప్పటికేంటంటే, ఒక రిసెప్టివ్ భోక్త అంటారు. అంటే ఏంటంటే, దాన్ని అనుభవించినట్టు అందరికి కనపడుతుంది. ఒక రామావతారంలో ఆయన ఏడ్చినట్టు కనిపిస్తుంది. తర్వాత ఆయన బాధపడినట్టు అన్నీ కనిపిస్తాయి మనకి. కానీ ఒక రిసెప్టివ్ భోక్త ఎలా ఉంటారు అంటే, రిఫైన్డ్ భోక్త ఎలా ఉంటారు అంటే, అందరికి అలా కనిపిస్తుంది గానీ అది వాసన అవ్వదన్నమాట. ఓకే. నువ్వు బాధపడినట్టు కనిపిస్తుంది. కానీ వాసన అవ్వదది. ఓకే. ఇది, ఇది ఒక్కసారి మనం చూస్తే గనక మనకు ఉపనిషత్తులో ముండక ఉపనిషత్తులో మనకి ఒక ఉదాహరణ ఉంటుందన్నమాట. ఏంటి అంటే అక్కడ ఈ ఈ భావనని, ఈ ఇవన్నీ కూడా భోక్తా యాంగిల్‌ని ఎలా మార్చుకోవాలి అని అక్కడ ఒక చిన్న సొల్యూషన్ చెప్తారు. ఏంటంటే ఇక్కడ పరీక్ష్య లోకాన్ అని చెప్పేసి చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం చేసేటప్పుడంట చదివితే మనము లెట్ ఎ బ్రాహ్మిన్ having examined the worlds produced by karma be free from desires thinking there is nothing eternal produced by karma. మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కర్మ ద్వారా ప్రతీదీ వేరే దానికి లీడ్ చేస్తూ ఉంటుంది. ఏది డిజైర్స్, థింకింగ్ ఇవన్నీ ఉంటే కనుక. ఇన్ ఆర్డర్ టు అక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎటర్నల్ అక్కడ సమిధలు ఏమవ్వాలి అంటేనంట, మనకి ఈ జ్ఞానంతో రగిలించిన అగ్నితో ఓకే. మనం ఎలా ఎళ్ళాలి అంటే సమిధలు తీసుకొని గనక ఒక గురువు దగ్గరికి వెళ్తాం మనం. మనం సమిధలు తీసుకొని వెళ్ళటము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ, నాలో ఉన్న వాసనలు నేను దగ్ధం చేసుకుంటాను.
ఆ సమిధలు తీసుకెళ్ళటము గురువు దగ్గరికెళ్ళేదనేది సింబాలిక్ అన్నమాట. మనం కూడా ఒక శాస్త్రం చదివేటప్పుడు గాని, ఒక సత్సంగంలో పాల్గొనేటప్పుడు, మన సమిధల్ని మనం తీసుకెళ్తాము అంటే ఏంటంటే, నేను ఓపెన్ మైండ్‌తో నాలో ఉన్నటువంటి అహంకారాన్ని, నాలో ఉన్నటువంటి వాసనల్ని పోగొట్టుకోవటానికి ఈ గురువుగారి జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకుంటాను నేను అని వెళ్ళటం అన్నమాట. అదే సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై అని చెప్పుకునేటప్పుడు కూడాను, ఈ ముండకోపనిషత్తులోని వాక్యం గుర్తొస్తుందనమాట మనకి. అది భోక్తగా ఎప్పుడు కూడా ఆ సమిధల్ని మనం కంప్లీట్‌గా అర్పించి గురువుకి, ఆ వాసనలన్నిటిని అక్కడ అర్పిస్తూ ఉంటే ఏంటంటే, మనకి రియలైజేషన్ కలిగిందాక అనమాట. తర్వాత బ్రహ్మనిష్టలో ఉండటానికి ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత, ఆ బ్రహ్మనిష్టలో ఉండటానికి అంతర్మథనం చేసుకుంటూ, సమిధల్ని అంతరంగా వేసుకుంటూ ఉంటామనమాట అగ్ని. ఓకే. అగ్నిలో. అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనేది నిజమవుతుందనమాట. సో, ఇప్పుడు మనం ముముక్షువుగా మన యాంగిల్ ఏంటి? అంటే ఒక గృహస్థుగా యాంగిల్ చూసాము. తర్వాత ఇప్పుడు ముముక్షువుగా అంటే ఒక వానప్రస్థంలో ఉండి గాని, సన్యాసాశ్రమంలో లాగా మనం జీవిస్తూ ఉంటే, ముముక్షువుగా జీవిస్తూ ఉంటే ఏంటి అంటే, ఒకటే ఒకటి మనం చేయాల్సింది. ఏ పని చేసినా గాని మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. గాడ్, గురు, స్క్రిప్చర్. మనకందుకనే ఆయన తస్మాత్ శాస్త్రం ప్రమాణం అని చెప్పేసేసి ఈ అధ్యాయం చివరిలో మనకి భగవానుడు చెప్పటం జరిగింది గదా! ఆ భగవానుడు చెప్పింది ఆ శాస్త్ర ప్రమాణము ఏంటి అనేది చెప్పారు కదా! అందుకనేంటంటే ముముక్షువు యాంగిల్‌లో మనము ఎప్పుడు కూడాను ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. గాడ్ అనేది అసలేంటి? అందుకనే మనకి భగవద్గీత 7, 8, 9 అధ్యాయాల్లో అసలు వాట్ ఈస్ గాడ్ అనేది చెప్పారు. కదా! మనం గాడ్ అంటే ఒక విగ్రహం అనే కాకుండా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాము. ఆ ఎనర్జీ అంతటా వ్యాపించి ఉన్నది అనేది. దాని మీద ఫెయిత్ ఉండాలి మనకి. నమ్మకం ఉండాలి. గురువు మనకి సత్సంగంలో కానీ, గురువు ఏ రూపంలో అయినా బోధించొచ్చు మనకి. ఒక ఒక వ్యక్తిగా కాదు. గురువు ఏ పరిస్థితిలో అయినా గాని కర్తగా ఉన్నా, భోక్తగా ఉన్నా, మనుష్యుడిగా ఉన్నా ప్రతి యాంగిల్‌లో ఆ గురువుని, గాడ్‌ని, స్క్రిప్చర్‌ని చూస్తూ ఉండాలి మనం. ఓకే. అక్కడ శ్రవణ, మనన, నిధిధ్యాసలు అన్ని యాంగిల్స్‌లో జరుగుతూ ఉండాలి. అది జరగకపోతే ఉపయోగం లేదనమాట. అది ఎలా చేయాలి అంటే మనము, మనము ఇందాక అనుకున్నాము. ఊరికనే ప్రాక్టీస్ చేయటం అనేది కాదు. ఒక దృఢత్వంతో ఒక మనము ఒక మెడల్‌కి ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి ఒక సాధన ప్రక్రియని మనం చేయాలి. చేయకపోతే ఉపయోగం లేదనమాట. కదా! తర్వాత అది ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. మనము జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటన్నింటినీ మన మనం మనసా, వాచా, కర్మణ అంటాం గదా! ఆ మనసా, వాచా, కర్మణ అనే దాంతో మూడింటితో కలిపి ఈ మనుష్య, కర్త, భోక్త, ముముక్షు యాంగిల్స్‌లో మనము సాగర మథనం చేయాలి. ప్రతి ఒక్క సన్నివేశాన్ని సాగర మథనం చేయాలి. ఆ సాగర మథనానికి కూర్మావతారం బేస్ ఉండాలి. దాన్నెప్పుడు వదలకూడదు. లేకపోతే అది అటు ఇటు కదిలిపోతా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇన్ని చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది, మన రిఫైన్‌మెంట్ ఎలా ఉంటుంది? మనం ఎలా మారతాము? అంటే, మనం మారటానికి ఆయన ఒక్కసారి మనం చూస్తే అంటే 18వ అధ్యాయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాడక్కడ. ఏంటి అంటే, మచ్చిత్తः సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అని చెప్తారు. అంటే ఏంటంటే, నువ్వెప్పుడు నన్నే స్మరిస్తూ ఉండు. అంటే గాడ్, గురు, స్క్రిప్చర్. నన్ను అంటే అక్కడ 3 అన్నమాట. గాడ్, గురు, స్క్రిప్చర్. ఓకే. వాటిని చేస్తూ ఉంటే అడ్డంకులన్నీ, కష్టాలన్నీ అధిగమించగలుగుతావు అని చెప్తున్నాడు. మనం ఈ అధ్యాయం మొత్తం బేస్ ఏమనుకున్నాము? హర్డిల్స్‌ని దాటటమేను అనుకున్నాం. అవి చెప్పుకున్నాం గదా! అందుకనే ఏంటి మనము 3 లెవెల్స్‌లో చెప్పుకున్నాము. ఈగో లెవెల్‌లో, ఇంటలెక్ట్ లెవెల్‌లో, మైండ్ లెవెల్‌లో కదా! ఆ 3 లెవెల్స్‌లో ఇవన్నీ కూడాను మనం ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ ఉంటే వినకపోతే ఏమవుతది అని చెప్తున్నాడు? నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. అంటే నాశనం అయిపోవటం అంటే ఏంటి? ఇందాక మనం గర్గభాగవతంలో చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఎన్ని జన్మలు తీసుకుంటూ చిన్న తప్పులకు కూడా వాళ్ళు ఎన్ని జన్మలు తీసుకోవాల్సొచ్చింది అనేది మనం చెప్పుకున్నాము. అది నాశనం అయిపోవటం అంటే. ఓకే. సో, దానికి ఏం చేయాలి అంటే
దాన్ని పరమ లక్ష్యంగా చేసుకోమంటున్నాడిక్కడ. ప్రతి కర్మను నాకే సమర్పించు అంటున్నాడు. అంటే ఏంటి అక్కడ? కర్మను సమర్పించటం అంటే ఏంటి? మనకు తెలిసిందే. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అనుకుంటాం ఒక లెవెల్‌లో. ఇంకొక లెవెల్‌లో ఏంటంటే, అసలు సాక్షిగా చూడటం అన్నమాట. ఓకే. ధర్మంగా ఉంటూ సాక్షిగా చూడటం అన్నమాట. సో, ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక్కసారి చెప్పుకొని, ఈ సమ్మరీ చెప్పుకున్నాం గదా! బీ వైస్, స్ట్రాంగ్, స్కిల్‌ఫుల్. ఓకే. రిసెప్టివ్ భోక్తగా ఎలా ఉండాలి? థాట్‌ఫుల్‌గా కర్తలు ఎలా చేయాలి? కర్మలు ఎలా చేయాలి? తర్వాత హెల్తీగా ఉండాలి. మానసికంగా, ఫిజికల్‌గా హెల్తీగా ఉండాలి సాధకులెప్పుడు. అవి 2 లేకపోతే ఇవన్నీ చేయలేం మనం. కదా! సో, తర్వాత ఈ సాధన చతుష్టయం గురించి చెప్పుకున్నాం. చివరగా మన మనం ఒకసారి వివేక చూడామణిలో ఆహ్, హ్మ్, శంకరాచార్యులు వారు చెప్పిన దాంతో చెప్పుకొని మనం ఈ రోజుకి ముగిద్దాం ఇది. ఎట్లా అంటే, ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 5 చెప్పారు కదా! ఇందాక వాక్‌శుద్ధి అని, నిరాశ, నిరీహ అట్లా మనం ఇందాక చెప్పుకున్నాం గదా! 5 అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లానే అవన్నీ చేస్తున్నప్పుడు కూడాను, ఈ ఇందాక మనం భాగవతంలో చెప్పుకున్న వాటిని కూడాను ఆయన ఈ లోక వాసనలు ఇక్కడ గనక మీరు చూస్తే, ఈ లోక వాసనయా జంతో శాస్త్ర వాసనయాపి చ అని. మనకి కొన్ని వాసనలుంటాయి గదా! దాంట్లో ఈ ఇన్‌స్టింక్ట్స్ అనేవుంటాయి మనకి. పూర్వజన్మల నుంచి వచ్చిన ఇన్‌స్టింక్ట్స్. వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు మార్చుకోలేరు. అలానే మనం సత్వగుణంతో ఉన్నప్పుడు కూడా నా పర్సనాలిటీని నేను మార్చుకోలేను. మార్చుకోలేనప్పుడు కష్టమవుతా ఉంటది సాధనలో ముందుకెళ్ళటం. అందుకనేంటంటే ఓపెన్ మైండ్‌తో ఉండాలి. గురువు, గాడ్, స్క్రిప్చర్స్‌తో మనం చదువుతున్నప్పుడు ఆ ఓపెన్ మైండ్ ఉంటేనే మనకు రియలైజేషన్ కలుగుతుంది. లేకపోతే కలగదనమాట. ఇక్కడ ఈ ట్రూత్ రియలైజ్ అయిన తర్వాత కూడాను ఇది వివేక చూడామణిలో చివరి మధ్యలో ఉంటుందనమాట. ఈవెన్ ఆఫ్టర్ ద ట్రూత్ రియలైజ్డ్ దేర్ రిమైన్స్ దట్ స్ట్రాంగ్ బిగినింగ్‌లెస్ ఆబ్స్టినేట్ ఇంప్రెషన్ దట్ వన్ ఈస్ ద ఏజెంట్ అండ్ ఎక్స్‌పీరియన్సర్. అంటే కర్తగా, భోక్తగా ఉంటావు నువ్వు అని చెప్పి విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ వన్స్ ట్రాన్స్‌మైగ్రేషన్ అని చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నదంతా వాసనల మూలాన ఈ ట్రాన్స్‌మైగ్రేషన్ జరిగి ఒక్కొక్క జీవితంలో కొన్ని మార్పులు జరుగుతూ, మనం ఇంకొక జన్మకి కారణమవుతున్నాము అని జెప్తున్నాడు. ఈ వాసన ప్రక్రియను గనక మనం అబ్జర్వ్ జేసుకోకపోతే, ఈ రియలైజేషన్‌కి తొందరగా వెళ్ళలేము అంటాడు. అట్లానే ఇప్పుడు మన జీవితంలో మీరందరూ చెప్తూ ఉంటారు. ఏంటి? మీ ఫ్యామిలీల్లో కూడాను మిమ్మల్ని అబ్జర్వ్ చేసి, "మామ్ యూ చేంజ్డ్. డాడ్ యూ చేంజ్డ్. యూ లుక్ డిఫరెంట్" అని చెప్తున్నారు మీకు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నారు గదా! అంటే ఏంటి? మీరు ఆ వాసన ప్రక్రియని తగ్గించుకుంటున్నాం మనం. తగ్గించుకోవటం మూలాన అనాత్మపరమైనటువంటి వాసనలు తగ్గించుకుంటూ ఉంటున్నాం. మనం ఇంకా సాధకులుగా ఉన్నాం గాబట్టి, ఆత్మపరమైనటువంటి వాసనలు పెంచుకుంటూ, అనాత్మ వాసనలు తగ్గించుకుంటూ పోతే, ఆ ఆత్మ వాసనలు కూడా ఒకరోజు విడిపోయి ఆ స్కాబ్ ఎలా ఉంటుంది మనకి పుండు వచ్చినప్పుడు. మనం ఏం చేయక్కర్లేదు. దానంతట అదే ఊడిపోతుంది గదా! స్కాబ్. కదా! అట్లానే ఈ ఆత్మ వాసనలు కూడా చివరికి పోతాయన్నమాట. పోయి నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. ఇక్కడ ఇంకొకటి చిన్నది చెప్పుకొని ముగిద్దాం. ఇక్కడ నిర్వికల్ప సమాధి అంటే ఏదో ట్రాన్స్‌లోకెళ్ళిపోవటం కాదన్నమాట. ఈ ముముక్షువుగా, మనుష్యుడిగా, భోక్తగా, కర్తగా చేస్తున్నప్పుడు ఈ దైవ, అసుర ఈ క్వాలిటీస్ అన్నింటిని మనము మదనం చేస్తున్నప్పుడు, ఇలా ఉండాలా? వద్దా? వీళ్ళతో ఇలా ఉండాలా? అక్కర్లేదా? అని మదనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సిట్యుయేషన్‌లో కూడా ఈచ్ సిట్యుయేషన్‌లో మనం నిర్వికల్ప సమాధికెళ్ళాలి. ఓకే. అది మన గోల్ ఇక్కడ. ఓకే. ఈ అధ్యాయాన్ని ఆ సిట్యుయేషన్స్‌లో నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళటం నేర్చుకోవటం అన్నమాట. అది నేర్చుకోవడానికి ఏం చేయాలి మనము అంటే, ఇక్కడ ప్రమాత, ప్రమాణం, ప్రమేయం. ధ్యాత, ధ్యానం, ధ్యేయం. ఇట్లా త్రిపుటి అంటాం గదా మనం. ఆ త్రిపుటుల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఒక కన్వర్సేషన్‌లో ఉన్నాం మనం. ఒక కన్వర్సేషన్‌లో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా దగ్గరకొచ్చావు. వచ్చినప్పుడు నువ్వు ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ కాదక్కడ. నువ్వు త్రిపుటిని అవాయిడ్ చేయాలి అంటే, ఆ సిట్యుయేషన్‌ని కాల్ చేసింది ఎవరు? కాల్ చేసిన దాన్ని ఆ సిట్యుయేషన్‌ని, సర్కమ్‌స్టాన్స్‌ని మర్చిపోకుండా ఉంటే, మనం సాక్షిగా ఉండగలుగుతాం.
ఆ సిట్యుయేషన్‌కి ఏంటి పరిష్కారం అనేది దాని మీద ఫోకస్ పెడితే, మనం నిర్వికల్ప సమాధిలో ఉన్నట్టే. ఎందుకు అంటే మనకు ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఆ సిట్యుయేషన్ కాల్ చేసింది కాబట్టి దాన్ని సాక్షిగా నువ్వు చేస్తున్నావు. నువ్వు భోక్త అవ్వట్లేదక్కడ. కర్త అవ్వట్లేదు. ఒక ముముక్షు యాంగిల్‌లోనే చూస్తున్నావు. సో, అక్కడేంటి నామరూపాల్ని నువ్వు తీసేస్తే కేవలం సచ్చిదానందంతో ఉండిపోతే అదే నిర్వికల్ప సమాధి అన్నమాట. అంటే ఈచ్ సిట్యుయేషన్‌లో మనము నిర్వికల్ప సమాధితో ఉండాలి. ఫస్ట్ సవికల్ప సమాధి అనుకుంటాం. ఆ సవికల్ప సమాధి అంటే ఏంటంటే ముందు సుహృద్భావంతో ఉంటూ, ఆ సిట్యుయేషన్‌లో ఫ్రెండ్లీగా ఉంటూ, ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉంటే అది తర్వాత జంప్ చేయకుండా వీళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళు అడుగుతున్నారా? చెప్తున్నారా? అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అందరూ వచ్చి చెప్పుకుంటారు మనకి. కానీ వాళ్ళు అడుగుతున్నారా? అనేది గూడా గుర్తుపెట్టుకోవాలి. అడిగినప్పుడు కూడా అర్హత ఉందా? వాళ్ళకి చేస్తే మంచిదా? కాదా? అని ఆలోచిస్తాం గదా! ఆ భావన గూడా వస్తే మనకి అప్పుడేంటంటే నిర్వికల్ప సమాధిలో ఉన్నట్టన్నమాట మనం. దాని మూలాన ఏంటంటే మనం ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండదు మనకి. ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎప్పుడైతే లేదో మనలో ఆ వాసన ఉండదు. ఇంప్రెషన్ ఉండదు. ఎమోషనల్ ఫీలింగ్స్ మనల్ని బాధ పెట్టవన్నమాట అప్పుడు. సో, 16 అధ్యాయం మొత్తం మనకి ఈ ఎమోషనల్ డిటాచ్‌మెంటు, తర్వాత ఈ నిర్వికల్ప సమాధి ప్రతి సిట్యుయేషన్‌లో ఎలా పొందాలి. సో, మనము దైవాసుర సంపద్ విభాగ యోగం చదువుతున్నప్పుడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ మనము ఓకే. ఈ ప్రాక్టీస్‌ని చేస్తూ వాసనలను పెంచుకోకుండా సుహృద్భావంతో మనం అందరితో కలిసిమెలిసి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ధర్మపరంగా ఉంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతే ఈ 16 అధ్యాయం మనకు బాగా పట్టినట్టే. ఓకే. సో, ఈ యాంగిల్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏం తెలుస్తది మనకంటే, మనం అనుకున్న సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఓకే. అంతా ఒకటే ఎనర్జీ. ఇవన్నీ రియలైజేషన్ అవుతాం మనం. ఇప్పుడు ఈ గుణాలన్నీ ఇంతకుముందు చెప్పారు భగవానుడు. ఓకే. అన్ని గుణాల గురించి చెప్పారు ఇంతకుముందు. కానీ మళ్ళా 16 అధ్యాయంలో సెపరేట్‌గా ఎందుకు చెప్పారు అంటే, హి ఈస్ పుషింగ్ యూ టు ఎ న్యూ లెవెల్ అన్నమాట. ఓకే. ఈ నిర్వికల్ప ఈచ్ సిట్యుయేషన్‌లో నిర్వికల్ప సమాధి రావాలి మనకి. ఓకే. సో, అది గుర్తుపెట్టుకుంటూ మనము ఈ రోజు సత్సంగాన్ని మనం కంక్లూడ్ చేద్దాము. ఆహ్, హ్మ్. ఓం తత్సత్.